మీరు కూడా క్రియేటిన్ యూస్ చేస్తుంటే ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకొని క్రియేటిన్ తీసుకోండి. అండ్ మీరు క్రియేటిన్ వాటర్ తో తీసుకునేటప్పుడు ఒక సింపుల్ కార్బోహైడ్రేట్ తో తీసుకోండి, లైక్ బనానా వాటితో. దీనివల్ల ఇన్సులిన్ స్పైక్ అయ్యి అండ్ మన మజిల్స్ లో క్రియేటిన్ అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ మీరు కానీ నెక్స్ట్ టైం పర్చేస్ చేస్తుంటే నా బయోలో లింక్ ఉంటుంది. అండ్ అలాగే మీకు అడిషనల్ గా డిస్కౌంట్ కోసం SR10 అనే కూపన్ కోడ్ వాడండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఏంటి భయ్యా, క్రియేటిన్ ప్లస్ బనానా తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ అయ్యి బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుందా? లెట్ us బ్రేక్ డౌన్ సైంటిఫికల్లీ. క్రియేటిన్ అనేది ఏ ఫుడ్తో తీసుకున్నా ఎలా తీసుకున్నా అబ్జర్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్తో తీసుకున్న అబ్జర్వ్ అవుతుంది, ఆర్ కార్బ్స్తో తీసుకున్న అబ్జర్వ్ అవుతుంది. అంతేగాని స్పెసిఫిక్ ఫుడ్ ఏం లేదు, లైక్ బనానాతో తీసుకోండి, పొటాటోతో తీసుకోండి అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ చెప్పు, క్రియేటిన్ బనానాతో తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ అయ్యి బాగా అబ్జర్వ్ అవుతుందని. ఇన్సులిన్ స్పైక్ అవుతుందా? అలా ఇన్సులిన్ స్పైక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పావని చెప్పి వాళ్ళు క్రియేటిన్ ప్లస్ బనానా తీసుకుంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాస్త ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో నువ్వు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నీకున్న 100K 200K ఎంత ఫాలోవర్స్ ఉన్నారో అందులో ఒక్కడైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. చెప్పాడు కదా ఈ అన్న అని చెప్పి అలా కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. సో వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. సో జస్ట్ థింక్ చేసి వీడియోస్ చేయండి గాయస్, అంతే. మీరు ఆలోచన చేయకుండా చేస్తారో ఏం చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ రీసెర్చ్ చేసి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ మీరు చెప్పాలనుకుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి. మీరు చెప్పేది తక్కువ, ప్రమోషన్లు ఎక్కువ.